2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే ఆశ్లేష గారు. నమస్కారం అండి. చిన్న పిల్లల్లో అండి ముఖ్యంగా ఇప్పుడు చూస్తుంటే పిల్లలు ప్రతిదానికి కోపం, చిరాకు, విసుగు, సడన్గా పక్కన బాటిల్ ఉంటే బాటిల్ ఇసిరేయటం, చేతిలో చిన్న నైఫ్ ఉంటే తెలియకుండానే ఇసిరేయటం. కొంతమంది పిల్లలైతే థింగ్ ఏది ఉన్నా సరే విసిరేయటం, పగలగొట్టడం, అది మిర్రర్ అని లేదు, ఇంకోటి అని కూడా లేదు. అంటే నంబర్ ఆఫ్ ఏది కనిపిస్తే అది వెంటనే కోపం చూపించేస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు దారి తీస్తుంటే పేరెంట్స్లోనే తెలియని ఒక యాంగ్జైటీని తీసుకువెళ్తూ ఉంటుంది. వాళ్ళకు కూడా కోపం, చిరాకు వచ్చేస్తుంది. సో లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ వచ్చేటప్పటికి కొంచెం గ్యాప్ కూడా మెయింటైన్ చేస్తారు. సడన్గా కొంతమంది కొట్టేస్తారు. సో పిల్లల్లో ఇది తగ్గాలి అని అంటే ఏం చేయాలి? అండ్ ముఖ్యంగా ఇవి డెవలప్ అవడానికి కారణాలు ఏముంటాయి అసలు పిల్లల్లో? డెవలప్ అవడానికి ఫస్ట్ కారణం పేరెంటేనండి. వీళ్ళు ముద్దుగా మాట్లాడినప్పుడు ఏమైనా చేస్తే వీళ్ళు సంతోషపడిపోతారు. ఇప్పుడు మీరు అన్నట్టు ఏదో విసురుతారు, విసిరితే వీళ్ళు ఏదో క్యాచ్ పట్టుకున్నట్టు యాక్షన్ చేయడమో, భలే వేసావు నాన్న అంటూ ఇలా వాళ్ళకి తెలియకుండానే ఈ చిన్ని చేష్టల్ని ముద్దుగా ఎంకరేజ్ చేస్తారు. ముద్దుగా ఎంకరేజ్ చేయడము 2 years, 2.5 years, 3 years వరకు బాగుంటుందండి. వీళ్ళకి మాటలు రానంత వరకే బాగుంటుంది. ఒక్కసారి మాట్లాడడం అలవాటు అయ్యింది అంటే ఈ ఎక్స్ట్రీమిటీ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ బిహేవియర్కి అడాప్ట్ చేయడానికే మెయిన్ రీజన్ పేరెంటే. ఇప్పుడు నార్మల్గా బెలూన్ ఉందనుకోండి, మనం ఎంత బ్లో చేస్తే అది ఎంత ఎక్స్పాండ్ అయ్యి అంత గాలి అందులో అకామిడేట్ అవుతుంది. సో ఈ బిహేవియర్ ఈ బెలూన్ లాగే అడాప్ట్ అయిపోతుంది, ఇంత సైజుకి ఇంత అని చెప్పి. మరి వీళ్ళు పెద్ద అయ్యాక ఆల్ ఆఫ్ ద సడన్ ఒక రోజు పెద్దరికం స్టైల్లోకి మనం వెళ్ళిపోయి నో అంటే వాళ్ళు ఒప్పుకుంటారండి? ఇప్పుడు వరకు ముద్దు చేసాము, గారం చేసాము, ఏం కావాలంటే అవి కొనేసాము, ఎక్కడికి కావాలితే అక్కడికి తీసుకువెళ్ళిపోయాము. ఇప్పుడు ఒక రోజు నో, అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, ఇది వాడడానికి వీల్లేదు. ఈయన ఒక షూ తెస్తారు, ఆ షూ వాడుకొద్దు, క్లాస్లో ఏదో మాట్లాడుకుంటారు, ఆ బ్రాండ్ కావాలంటాడు. ఈయన పెన్ తెస్తారు ఫాదరు, నన్ను తీసుకెళ్ళి నాతో పాటు పెన్ను కొంటేనే నేను వాడతాను అని మంకుపట్టు పడతారు పిల్లలు. ఇలా ప్రతి విషయంలో కూడా ముందర అలవాటు చేసేసారు, ఒక దారి చేసేసి పెద్దయ్యాక నా ఫైనాన్షియల్ పరిస్థితి ఇదే, నేను ఇంతే ఉంటాను, ఇంతకు మించి నేను చేయలేను, లేకపోతే మన స్తోమత ఇంతే అని తల్లి చెప్పడంలోనూ అప్పటికి ఇంకేం అర్థం అవుతుందండి వాళ్ళకి? ఈ చిన్నప్పుడే 2 years, 3 years అప్పుడే కొట్టక్కర్లా, ఊరికే ఏయ్ అని అలా చెయ్యెత్తినా చాలు. అక్కడే కొంచెం పేరెంట్స్ అంటే కొంచెం ఎంత ప్రేమ ఉన్నా కూడా భయాన్ని క్రియేట్ చేయాలి. చెయ్యకుండా ముద్దు పెట్టేసుకుని ఆడేసుకుని నా కొడుకు కాబట్టి ఇలా చేసాడని బయట గొప్పగా చెప్పుకుంటే రేపు పొద్దున వాడు ఏం ఫీల్ అవుతాడు? నేను ఈ పని చేస్తే వీళ్ళు బయటకు వెళ్ళి గొప్పగా చెప్పారు అంటే ఇదే కరెక్ట్ ఏమో, ఈ బిహేవియరే కరెక్ట్ ఏమో అని అలా వెళ్తాడు. నేను ఒక కేసులో చూశానండి. ఒక బాబు చిన్నప్పుడు వచ్చి రాని మాటల్లో అమ్మ అని వస్తుంది కదండి, అమ్మ తర్వాత నీ అమ్మ అని పెట్టేవాడు. మాటలో వాడికి తెలియదు, అర్థం తెలియదు, అర్థం ఏమీ తెలియదు. 2.5 years ఏజ్లో వీళ్ళు గొప్పగా బయటికి వెళ్ళి మా వాడు అప్పుడే నీ అమ్మ అనేసాడు రా అని బయటికి చెప్పడం మొదలు పెట్టారు. 3 years, 3.5 years వాడికి ఏం అర్థమైందంటే ఇలాంటి పదాలు మాట్లాడితే వీళ్ళకి ఎంటర్టైన్మెంట్, వీళ్ళు గొప్పగా మాట్లాడుకుంటున్నారు నా గురించి అని చెప్పి కింద అపార్ట్మెంట్ వాచ్మ్యాన్ దగ్గర వాళ్ళ దగ్గర 4-5 రకాలు మంచి పదాలు నేర్చుకున్నాడు. ఇప్పుడు నువ్వు మాట్లాడొద్దు అంటే ఆపుతాడండి? ఆపకపోగా ఇంకా ఆ బిహేవియర్ని చాలా ఎక్స్ట్రీమ్ రేంజ్కి తీసుకెళ్ళిపోతూ ఉంటాడండి. ఇప్పుడు మీకు ఒక చిన్న డెమాన్స్ట్రేషన్ చూపిస్తానండి. ఇది ఒక నార్మల్ బ్లో చేయక ముందు ఈ బెలూను బ్రెయిన్ అనుకోండి. పేరెంట్స్ ఎంతవరకు దీన్ని ఎక్స్పాండ్ చేయగలిగితే అంతవరకు ఎక్స్పాండ్ అవుతుందండి. ఒక రోజు పేరెంట్ వచ్చి నువ్వు ఎంత ఎక్స్పాండ్ అవ్వడానికి వీల్లేదు, ఇందులో హాఫే అవ్వు అంటే పిల్లోడికి ఎలా ఉంటుందండి? బరస్ట్ అవ్వడం ఏంటంటే అలా పేలిపోతాడండి పిల్లోడు. ఈ పేలిపోవడమే ఒక ఎమోషన్గా, ఒక కోపంగా, ఒక విసురుబాటుతనం వచ్చేస్తుంది. కరెక్ట్గా అప్పుడే హార్మోన్స్ అనేవి స్లోగా డెవలప్ అవుతాయి. ఇది ఎంత ఎక్స్ట్రీమ్ అయిపోతుందండి. పేరెంట్స్ని కొడుతున్నారు కూడా పిల్లలు, తల్లిదండ్రుల మీద వెనక్కి రివర్స్ అవుతున్నారు.
తల్లిని కొడుతున్నారని ఎన్ని కేసులు వచ్చినాయోనండి మా దగ్గరికి. హై స్కూల్ పిల్లలు వయసు వచ్చేసేటప్పటికి 6th 7th 8th క్లాసు, నేను ఆ పని చెయ్యొద్దంటే నా మీద ఎదురు తిరుగుతున్నాడండి, నా మీదకి అది ఇది విసిరేస్తున్నాడండి అని తల్లులు ఎంత బాధపడుతున్నారోనండి పిల్లలు చూసి. మరి మొదట్లో ఎవరు అలవాటు చేశారు? అవును, ఆ మొదట్లోనే ఒక్కసారి ఏయ్ అంటే ఆ భయం క్రియేట్ అయిపోయేదానికి ఈ రోజు వాడు ఏయ్ అని చెయ్యి ఎత్తే స్థితికి మనం తెచ్చుకున్నాం. ఈ ఎక్స్ప్లోషన్ మనం ఇంటర్మీడియట్ ఎక్స్ప్లోషన్ డిజార్డర్ అంటామండి. ఎక్స్ప్లోజివ్ డిజార్డర్, IED. ఇది డెవలప్ అయిపోతే ఇంకా వీళ్ళు మ్యారేజ్ చేసుకున్న తర్వాత కానీ ఆఫీసెస్లో ఎక్కడైనా వర్క్కి వెళ్ళినా కూడా వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళు చేసిన పనులకి నో అంటే, వాళ్ళ యొక్క భావాలకి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే ఇదే విధంగా బర్స్ట్ అయిపోయి వాళ్ళ యొక్క సైకోయిజంని అక్కడ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. మనం చూసే క్రైమ్ అంతా కూడా ఇక్కడే మొదలవుతుందండి. అందుకే అంటారు, నీ తల్లిదండ్రులు నిన్ను ఇలాగైనా పెంచారు అని ఒక్క డైలాగ్లో ఫస్ట్ అదే అడుగుతారండి. ఇదేనా నీ తల్లిదండ్రులు నీకు నేర్పించింది అంటారు, ఇదేనా నీ తల్లిదండ్రులు నేను పెంచిన తీరు అంటారు. ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేసుకున్నాక ఫస్ట్ అత్తగారింట్లో అడిగే వాక్యం కూడా ఇదేనండి, ఇదేనా నీ పెంపకం అంటారు. అంటే ఏంటంటే బిహేవియరల్ అడాప్షన్. ఇది పేరెంట్స్ చాలా కాన్షియస్గా చెయ్యాలండి. తప్పేం లేదు ఒక్కొక్క దెబ్బ వేయడంలో, ఒక్కొక్కసారి చిన్నగా తిట్టడంలో, కళ్ళు పెద్దవి చేసి భయపెట్టడంలో తప్పేమీ లేదండి. వాళ్ళ యొక్క శ్రేయస్సు, వాళ్ళ యొక్క మంచి కోసం మనం చేస్తున్నాం. ఈ విషయాన్ని కొంచెం పేరెంట్స్ అందరూ అర్థం చేసుకుని స్ట్రిక్ట్ అయిపోమనట్లేదు, కానీ వాళ్ళ యొక్క ప్రయోజనం కోసం ఇలా ఉండమని చెప్తున్నాను. ఎలా అంటే చిన్నపిల్లలు కదా, వాళ్ళకి ఆ లాంగ్వేజ్ అర్థం కాదు. మనం సీరియస్ అయినా కూడా సీరియస్ అయ్యాను అనేటువంటి విషయం కూడా తెలియాలి కదా. వాళ్ళు చేసేస్తూ ఉంటారు వాళ్ళ యాక్టివిటీస్ని. మనం ఒక రకంగా డెవలప్ చేస్తే దాన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. బట్ ఆ లాంగ్వేజ్ కూడా పూర్తిగా అర్థం అవ్వాలి. ఎలా, ఏ విధంగా చేయాలంటారు? ఇప్పుడు మనం బండి నడుపుతాం కదండి, బండి గేర్లు వేస్తూ ఉంటాం కదా, బ్రేక్ వేస్తూ ఉంటాం కదా. ఈ బ్రేక్ పేరెంట్ వెయ్యాలి, గేర్లు వెయ్యాలి, పిల్లోడ్ డెవలప్మెంట్ ప్రాపర్గా జరగాలి, కానీ ఎక్కడ బ్రేక్ వేయాలో తెలియాలి. ఇలాగ మనం ప్యాంపర్ చేసుకుంటూ వెళ్తున్నాం. ప్యాంపర్ ఎందుకు చేసుకుంటున్నాం? కన్న బిడ్డ, నా రక్తం పంచుకుని పుట్టిన బిడ్డ అని ప్యాంపర్ చేస్తున్నాం, కరెక్టే. కానీ ఇక్కడ ఈ ప్యాంపరింగ్లో కూడా అప్పుడప్పుడు చిన్నగా బ్రేక్ వేయాలి. ఆ బ్రేక్ ఏంటి అంటే, తప్పు చేసినప్పుడే వెంటనే ఖండించేయాలి. చిన్న పిల్లోడు కదా అని చెప్పి మనమేమి వదలకూడదు. ఎప్పుడైతే చిన్నప్పుడే 1, 2, 3 సార్లు ఎప్పుడైతే ఖండిస్తామో వాడు బ్రెయిన్కి అలవాటు పడుతుంది. ఓ ఇది తప్పు, ఇది రైట్ అన్న విచక్షణ అక్కడ మొదలవుతుందండి. ఏది కరెక్టు ఏది రాంగో తెలియకుండా మనము నువ్వేం చేసినా కరెక్టే అని వదిలేసాం అనుకోండి, బ్రేక్ వేయకుండాను, ఇంక వాడికి పెద్ద అయ్యాక కూడా ఒక హద్దు అదుపు లేకుండా పనులు చేసుకుంటూ పోతారు. అలాగే చాలామంది అంటారు పిల్లల్ని కొట్టకూడదు అంటారండి. మందు లేని వైద్యం, దెబ్బలేని విద్యా పెంపకం ఒకటేనండి. మన పేరెంట్స్ మనల్ని ఏమి అనకుండానే పెంచేశారా చెప్పండి? చేతిలో ఏది కనబడితే అది పెట్టి కొట్టారు, చీపుర్లు వెనక్కి తిరగేసి కొట్టేసేవారు. వాళ్ళు మనల్ని ప్రేమించలేదా? వాళ్ళకి మనం అంటే ఇష్టం లేదా? ఇంకా ఎక్కువ గారం అండి మన అంటే. కాకపోతే ఏంటంటే వాళ్ళకి తెలుసు, ఇప్పుడు కంట్రోల్ చెయ్యకపోతే, ఇప్పుడు బ్రేక్ వేయకపోతే దేనికి పనికి రాకుండా పోతాడు ఈ వెధవ అని వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళకి బాధపడినా, రాత్రి పడుకునేటప్పుడు వాళ్ళకున్న బాధ ఇంకెవ్వరికీ ఉండదండి. స్కూల్లో టీచర్ ఒకటి కొట్టాక టీచర్ ఎంత బాధపడతారో ఒక్కసారి ఆ టీచర్ని పక్కకి పిలిచి అడగండి. అయ్యో ఈ రోజు ఈ పిల్లోడు నేను కొట్టానే అని ఇంటికెళ్ళి బాధపడుతూనే ఉంటారు టీచర్. తల్లి పడుకుని ఏడ్చిన రోజులు కూడా ఉంటాయి, అనవసరంగా చేయి చేసుకున్నాను అని. కానీ ఎవరు ఏం చేసినా కూడా, ఎవరు ఏ బ్రేక్ వేసినా కూడా, ఎవరు దండించినా కూడా రేపొద్దున ఒక ప్రయోజకుడు అవ్వాలనే వాళ్ళు చేస్తారు. మన మీద కొంచెం ద్వేషం డెవలప్ అవుతుందండి, కొంచెం ఎనిమిటీ వస్తుంది, కానీ రియలైజ్ అవుతారు. ఇప్పుడు కూడా మనల్ని ఎవరైనా నీ తల్లిదండ్రులు నిన్ను గొప్పగా పెంచారు అని అంటే ఎంత హ్యాపీ ఫీల్ అవుతామండి, వెళ్ళిపోతుంది. రీసెంట్గా ఒంగోలులో జేడి లక్ష్మీనారాయణ గారు నేను ఒక ప్రోగ్రామ్ చేసామండి. చేసినప్పుడు ఆయన లాస్ట్లో ఒక మాట అన్నారు, నీ తల్లిదండ్రులను అడిగానని చెప్పమ్మా, వాళ్ళ యొక్క పెంపకం నీ బిహేవియర్లో కనపడుతుంది అన్నారు. నేను ఎన్ని సాధించినా నాకు ఎప్పుడూ హ్యాపీనెస్ రాలేదండి.
ఆ ఒక్క మాటకి నాకు గూస్ బంప్స్ వచ్చేసి కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయింది. కంగ్రాచులేషన్. నేను మా చిన్నప్పుడు మా పేరెంట్స్ ఏమైనా అన్నప్పుడు నాకు కొంచెం ద్వేషం వచ్చి ఉండొచ్చు, కానీ ఎదిగాక డెఫినెట్గా అవన్నీ నల్లిఫై అయిపోయి మన మనసులో కృతజ్ఞతా భావం డెవలప్ అవుతుంది. ఆ రోజు అమ్మ నాన్న అలా అని ఉండకపోతే నేను ఇలా ఉండకపోతున్నామో, అది మనం పిల్లల్లో ఇన్కల్కేట్ చేయాలి. ఈ రోజు నా గురించి బ్యాడ్గా అనేసుకుంటాడేమో అని వీళ్ళు ఏదో ఊహించేసుకుని అక్కడితో పిల్లల్ని గారం చేయకుండా రానున్న 10 ఏళ్లలో వీడు వృద్ధిలో ఉంటాడు అన్న ఆలోచనతో పేరెంట్స్ ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, బ్రేక్లు వేస్తూ ఉంటే బాగుంటుంది. వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఆశ్లేష గారు. థ్యాంక్ యూ. అయితే చాలామంది ఇటువంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. వీడియో చూసిన తర్వాత 1-2 సార్లు రీచెక్ చేసుకొని వీడియో చూసినా ఆశ్చర్యపోయే పని లేదు. ఎందుకంటే ఆ ఫీలింగ్స్ కానివ్వండి, మీరు నరేట్ చేసిన విధానం అలా ఉంది. వెంటనే మీలాంటి వాళ్ళని అప్రోచ్ అయ్యి పిల్లల్ని తీసుకొచ్చి ఏమండి మాకు ఇలా కావాలి, పరిస్థితి ఇది అని మీ దగ్గరకు వచ్చి చెప్పి, సో దాని నుంచి బయటపడేయడానికి ఏదన్నా సరే ఒక యాక్టివిటీ త్రూ అన్నా సరే పిల్లల్ని లాంటి కొత్త ప్రపంచంలో తీసుకెళ్లాలనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. సో అటువంటి వాళ్ళకి మీరు టైం ఇస్తారా? ఎలా అప్రోచ్ అవ్వాలి? ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ కన్సల్టేషన్స్ 2 అవైలబుల్గా ఉన్నాయండి. కోవిడ్ తర్వాత చాలా ఎక్కువగా చూస్తున్నాం ఈ కేసెస్. మేము ఫస్ట్ మదర్ స్టేట్ని గ్రౌండ్ చేసి తర్వాత పిల్లలకి సజెషన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే వాళ్ళకి సూటబుల్ అప్రోచెస్ మేము చెప్తాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఆశ్లేష గారు. థ్యాంక్ యూ అండి. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక ఆఫ్లైన్ సెషన్స్ కావాలనుకున్నా, 1-on-1 సెషన్స్ కావాలనుకున్నా, అండ్ చైల్డ్ సైకాలజీకి సంబంధించినటువంటి థెరపీస్ కావాలనుకున్నా కూడా మీరు ఆశ్లేష గారితో మాట్లాడాలి అనుకుంటే అపాయింట్మెంట్ తీసుకోవడానికి ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించవచ్చు. ఒకవేళ మీకు కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అని అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. నా ఇన్స్టాగ్రామ్ ఐడి మీకు ఇక్కడే కనిపిస్తూ ఉంటుంది. దాని త్రూ అయినా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. అండ్ మీకు కావాల్సినటువంటి అప్డేట్స్ ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా తెలుసుకోవాలి అనుకుంటే కూడా మీరు నాకు టెక్స్ట్ పెట్టినా నేను మేడంకి ఫార్వర్డ్ చేస్తాను. సో ఆ విధంగానే సరే అప్రోచ్ అవ్వండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.